ఓకే. సెక్షన్ 20 వచ్చేసరికి ఇది అమెండెడ్ మొత్తంగా సబ్‌స్టిట్యూట్ అయినది. అంటే దీని హెడ్డింగ్ కూడా సబ్‌స్టిట్యూట్ పెర్ఫార్మెన్స్ అని పెడతాం జరిగింది. ఇంతకుముందు డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కోర్ట్ అనేది ఉండేది. దాంట్లో ఏ సందర్భంలో ఈ డిస్క్రిషనరీ పవర్‌ని ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఉంది. అంటే ది డాక్ట్రైన్ ఆఫ్ కంపారిటివ్ హార్డ్‌షిప్ అనేది డిఫెండెంట్‌కి హార్డ్‌షిప్పా, ప్లెయింటిఫ్‌కి హార్డ్‌షిప్పా, అంటే ఒకసారి అగ్రీమెంట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక అనుకోని ఏమైనా హార్డ్‌షిప్ డిఫెండెంట్‌కి వచ్చిందా? అది ప్లెయింటిఫ్‌కి లేదా ఆ హార్డ్‌షిప్? ఒకవేళ ఇది డిక్రీ ఇస్తే ప్లెయింటిఫ్ కంటే డిఫెండెంట్‌కి నష్టం జరుగుతుందా? ఇలాంటివన్నీ చూడటానికి చూసి దాన్ని బట్టి ఇవ్వాలి అనేది కొన్ని రూల్స్ అనేది ఉన్నాయి. సరే ఇప్పుడు అది లేదు కాబట్టి మనం మేజర్‌గా దాని మీద డిస్కషన్ అనవసరం. సో ఇప్పుడు 20లో కొత్తగా వచ్చినటువంటి చట్టంలో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు 30 డేస్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పార్టీ టు బ్రీచ్ అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లు ఏమన్నా ఉన్నాయంటే దాంతో సంబంధం లేకుండా ఒకసారి కాంట్రాక్ట్ అనేది బ్రేక్ అయితే ఇక్కడ 2 పార్టీలు వస్తాయి. దీనికి ఎవరు సఫర్ అయ్యాడు అనేది ఒకటి, ఎవరు బ్రీచ్ చేశారు అనేది ఒకటి. సో ఇక్కడ ఎవరైతే బ్రీచ్ చేశారో వాళ్ళకి ఒక 30 డేస్ నోటీసు ఇచ్చి మీరు వస్తారో రాకపోతే కనుక మనం థర్డ్ పార్టీతో ఆ కాంట్రాక్ట్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, అంటే సబ్స్టిట్యూట్గా. ఒకవేళ థర్డ్ పార్టీ కాకపోతే ఈవెన్ ఓన్ ఏజెన్సీ ద్వారా ఆయన చేసుకోవచ్చు అనేది. ఒకసారి ఆ విధంగా పెర్ఫార్మెన్స్ జరిగితే 30 డేస్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ దాని మీద స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళటానికి అవకాశం లేదు. కానీ డ్యామేజెస్ కావాలంటే క్లెయిమ్ చేసుకోవచ్చు, డ్యామేజెస్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కాంపెన్సేషన్ పార్టీ బ్రీచ్ దగ్గర నుంచి కాంపెన్సేషన్ తీసుకోవచ్చు. లేకపోతే 20A, 20B, 20C అనేవి ఇంతకు ముందు లేవు, అవి రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవేంటంటే రిలేటింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ అని, అగ్రికల్చర్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి వీటి కోసం ఏంటంటే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్లు వేసినప్పుడు వాటిలో డిలే కాకూడదు, వాటి ప్రాజెక్టులు ఆగకూడదు అనే ఉద్దేశంతో వీటికి ఇంజెక్షన్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా, ఎక్కువగా నెగిటివ్గా ఇంజెక్షన్స్ బార్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఈ 20A, 20B, 20C ఒక సెక్షన్స్. లేకపోతే 21 వచ్చేసరికి కాంపన్సేషన్కి పవర్ కోర్టుకి. 20లో మళ్ళీ 5 సబ్ క్లాజులు ఉన్నాయి 20 సెక్షన్లో, దాంట్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. దీంట్లో 21 వచ్చేసరికి కాంపన్సేషను క్లెయిమింగ్కి ఎనేబులింగ్, అంటే అపార్ట్ ఫ్రమ్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ కాంపన్సేషన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు ప్లెయింటిఫ్, అది ఫస్ట్ చెప్తుంది. రెండోది ఏంటంటే ఒకవేళ కాంపన్సేషను స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇది ఇవ్వదగిన కేసు కాదు అంటే ఆట్ నాట్ టు బి గ్రాంటెడ్ అని కోర్టు కనుక కంక్లూజన్కి వచ్చిన అప్పుడు కూడా కాంపన్సేషన్ ఇవ్వచ్చు కోర్టు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దానికి సంబంధం లేదు. అట్లాగే ఇచ్చినా కూడా ఇన్ ఎడిషన్ కూడా, అందుకనే మీకు 1లోనే ఉంటుంది, 2018లో వచ్చినటువంటి అమెండ్మెంట్ అది. సో ఇన్ ఏ సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ మే ఆల్సో క్లెయిమ్ కాంపెన్సేషన్ ఫర్ ఇట్స్ బ్రీచ్ ఇన్ ఎడిషన్ టు సచ్ పెర్ఫార్మ్. కాబట్టి ఎడిషన్ అనేది కూడా రావటం జరిగింది. సో ఈ విధంగా 1, 2, 3లు అనేవి 3 సందర్భం, ఒకటి క్లెయిమ్ చెప్తుంది, మిగతా 2 కోర్టు యొక్క పవర్ ఎప్పుడు ఇవ్వచ్చు అనేది. ఒకవేళ కాంపన్సేషన్ ఇవ్వాల్సి వస్తే ఏ రూల్స్ ప్రకారం ఇవ్వాలంటే 73 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో గైడ్లైన్స్ ఉంది, దాని ప్రకారం ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కాంపన్సేషన్ కోసం వేయలేకపోయినా అట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కాంట్రాక్ట్ వేయలేదనుకోండి, అమెండ్మెంట్ వేసుకోవచ్చు అని కూడా చెప్తుంది. సో ఇది ఏ విధంగా సెక్షన్ 21 అని. అట్లాగే 22 వచ్చేసరికి పొసెషను, పార్టిషను, రిఫండ్ ఆఫ్ ఎర్నెస్ట్ మనీకి, అంటే కేవలం సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్సే కాకుండా దాంతోపాటు పొజిషన్ కూడా ఇచ్చేయండి అని చెప్పచ్చు. అంటే మళ్ళీ ఎగ్జిక్యూషన్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా, సపోజ్ ఇల్లు అనుకోండి అమ్ముతానన్నారు, అమ్మలేదు, పొజిషన్ వాళ్ళ దగ్గరే ఉంది, ఇప్పుడు మనం ఏం అడగచ్చు, డిగ్రీతో పాటు పొజిషన్ కూడా ఇచ్చేయండి అని చెప్పు. ఒట్టి డిగ్రీ ఇచ్చి మళ్ళీ దానికి ఎగ్జిక్యూషన్ అని కాకుండా. అట్లాగే ఒకవేళ ఇవ్వలేదనుకోండి డిగ్రీ, అప్పుడు ఎర్నెస్ట్ ఆఫ్ మనీ రిఫండ్ చేయాలి, అంటే కేస్ టు కేస్ వ్యారీగా తేడా. సో ఈ విధంగా దీన్ని బట్టి మనం అడిషనల్గా కూడా కొన్ని రిలీఫ్స్ అడగచ్చని 22 చెప్పడం జరుగుతుంది.
ఇక 25 చిన్న అమెండ్మెంట్ వచ్చేసరికి అదేంటంటే ఇంతకుముందు ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 ఉండేది కదా, ఆర్బిట్రేషన్ యాక్ట్ 1940 అని ఉండేది, దాన్ని చిన్న అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసినప్పుడు ఒకటి ఈ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్లో మేజర్గా కోర్టు యొక్క పవర్ ఏంటి, ప్లేంటిఫ్ యొక్క రెడీనెస్ అండ్ విల్లింగ్నెస్ ఏంటి, దాంట్లో ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, అలాగే ఏమి విచ్ ఆర్ ఎన్ఫోర్సబుల్, విచ్ ఆర్ స్పెసిఫికల్లీ నాట్ ఎన్ఫోర్సబుల్, హూ కెన్ క్లెయిమ్, హూ కెనాట్ క్లెయిమ్, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. డిస్క్రిషనరీ పవర్ సెక్షన్ 10, 20 కాంపన్సేషన్కి సంబంధించినవి, ఇది దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్. జడ్జిమెంట్స్ వచ్చేసి ఆల్రెడీ కవర్ చేశాను. ఇందులో 22లో కిర్పాల్ కౌర్ ఒక కేసు ఉంది. దీంట్లో ఏంటంటే ఒకసారి పెర్ఫార్మెన్స్ అగ్రిమెంట్ అనేది ఫలానా దానికని అడ్మిట్ చేసి మనీ రిసీవ్ చేసుకోవడం అడ్మిట్ చేసిన తర్వాత ఇంకా మిగతాదేం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ సబ్సీక్వెంట్ పర్చేజర్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దాన్ని సెట్ అసైడ్ చేసేయచ్చు. వాళ్ళని ఎన్ఫోర్స్మెంట్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ డిగ్రీ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది కిర్పాల్ కవర్. అంటే ఒకసారి ప్రూవ్ అయితే కనుక మనీ రిసీవ్ చేసుకున్నారు, పార్ట్ పెర్ఫార్మెన్స్ కింద డబ్బులు దానికోసమే తీసుకున్నారు, అగ్రిమెంట్ జరిగింది అనేది కనుక ప్రూవ్ అయితే ఫర్దర్గా మేజర్ ప్రాబ్లమ్స్ ఏముండవు, సబ్సిక్వెంట్ పర్చేసర్స్ ఉన్నా కూడా అనేది దాని యొక్క సారాంశం.